హాయ్ గాయ్స్, ఇవాళ మేము కేవ్స్కి వెళ్తున్నాము. ఇది బెల్విల్ అనే సిటీలో ఉంది. మేము వెళ్ళిన అన్ని లొకేషన్స్ అడ్రసెస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ కేవ్స్కి వెళ్ళాలంటే ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. అరౌండ్ $16 పే చేయాలి. ఇది గైడెడ్ టూర్. వాళ్ళ కోసం వెయిట్ చేద్దామా, వెళ్ళిపోదామా? కాదు 2:30కి మన స్లాట్. ఒకసారి వెళ్ళి మాట్లాడదాము. అక్కడ వెళ్ళి వెయిట్ చేద్దాం. మాట్లాడతా. యూత్ నేను కూడా యూత్. मस्त शेड्स नाही राणीला अप्पा कमला हसन ఇదే కేవ్ ఎంట్రన్స్. కేవ్ చాలా చల్లగా ఉంది. బయట 30 degrees ఉన్న లోపల 10 degrees కాన్స్టెంట్గా ఉంటుందంట. కేవ్ మొత్తం సీలింగ్ నుంచి వాటర్ డ్రిప్ అవుతున్నాయి. ఇలా ఇక్కడ లోపల ఎక్కడో 1817 అని రాసుందంట. మా గైడ్ మమ్మల్ని పంపించింది వెతకమని. ఓ ఇదా ఇప్పుడు హైడ్ అవుతాం, పైకి వెళ్తాం. Some sort of creature in here. ఆడ సాహిత్యం ఉందంట, జాగ్రత్తగా ఉంటున్నారు. ఏముంది నీళ్ళు వేసి ఉంటారు. ఈ ప్లేస్ చాలా నారోగా ఉంది. జస్ట్ ఒక పర్సన్ పడతాడు అంతే. చాలా స్క్వీజ్ అయ్యాం వెళ్తూ దానిలో. బా ఎంత బాగుంది ఇది. We just passed this and this is Aisha. Where is Aisha, my baby? Hey, ఏంటిది మాకేంటిది అంటున్నాను. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. కైకు ఎవరు? ఏమని చెప్పి కొన్నాడంటే 2 కేవ్స్ బయటపడ్డాయి. ప్రైవేట్ ఉన్నప్పుడు ఇలాంటి దొరికితే గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్నారంట. ఇవన్నీ ఫాజిల్స్. ఇక్కడ ఎన్నో ఇయర్స్ బ్యాక్ షెల్స్, ఫిషెస్ ప్రింట్స్ పడిపోయి ఉంటుంది రాక్ మధ్యలో. కేవ్స్ పైనే ఇక్కడ పిక్నిక్ ఏరియాలా ఉంటే ఇక్కడ మొత్తం సీనరీ చాలా బాగుంటాయి. కొంతసేపు ఇక్కడ హ్యాంగ్ అవుట్ అయ్యాం అందరం. ఇంకా మా కేవ్స్ గైడెడ్ టూర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. మేము వచ్చేటప్పుడు ఇక్కడ బ్లూబెర్రీ పికింగ్ ఫామ్ ఉందంటే అక్కడికి వెళ్ళాం. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇంటి వెనకే ఫామ్ ఉంది. మేము వెళ్ళి బెల్ కొట్టాం కానీ ఎవరు రాలేదు. చాలాసేపు వెయిట్ చేసాం. కానీ తర్వాత ఆన్లైన్ చూస్తే బ్లూబెర్రీస్ మిడ్ జూలైలో స్టార్ట్ అవుతాయి. మేము July 1st వెళ్ళాం. ఆల్మోస్ట్ July 12 తర్వాత మళ్ళీ రావాలి. ప్లాన్ చేసుకోకుండా వచ్చి బిస్కెట్ అయ్యాం. ఇక్కడ దగ్గరలో శాండ్ బ్యాంక్ డ్యూన్స్ అని బీచ్ ఉంటే అక్కడికి వచ్చాము ఇప్పుడు.
కంపేర్ టు అదర్ బీచెస్ ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చాలా శాండ్ ఏరియా ఉంది, లైక్ గేమ్స్ మంచిగా ఆడుకోవచ్చు. మేమందరం ప్లాన్గా రాలేదు. ఇది ఒక మంచి ప్లేస్ వాలీబాల్ అలాంటివి ఆడుకోవడానికి. ఫైనల్లీ మాకు ఒక స్పాట్ దొరికింది, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవుతాం. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి, చిన్న చిన్న ఫిషెస్ కూడా కనిపిస్తున్నాయి మాకు. ఇవి సీ గర్ల్స్, ఇక్కడ కామన్గా చాలా చోట్ల ఉంటుంది. ఇండియాలో బర్డ్స్కి ఇలా ఇక్కడ బర్డ్స్కి భయం అంత ఉండదు, చాలా దగ్గరికి వెళ్తే మాత్రం కానీ ఎగరవు. ఇవి వెళ్ళి మా ఫుడ్ ఉంటే అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా షబీర్ గురించి తెలిసిందే కదా, ఫిషెస్ని చూస్తే అది పట్టుకోవాల్సిందే. ఫిషింగ్ గేర్ తెచ్చుకోలేదని చేతితోనే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఫైనల్లీ ఒక చిన్న ఫిష్ పట్టుకున్నాడు, దానికి పూల్ లా క్రియేట్ చేస్తున్నారు దీన్ని. చచ్చిపోయింది చూడు. ఫ్యామిలీ నుంచి విడగొడుతున్నాడు. చెప్పారు ఏందో చేపలు పట్టేటోడు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 30 years ఉంటాయి, వీళ్ళు చేసే పనులు ఇవి. ఇవాళ కెనడా డే, ఇలా చాలా కార్స్ ఫ్లాగ్స్ పెట్టుకొని తిరుగుతున్నాయి. మేము కూడా ఒక చిన్న ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. కెనడా డే ఈవెంట్కి వచ్చేసాం. ఇక్కడ చిన్న బూత్ పెట్టారు, ఫ్రీగా ఫేస్ పెయింటింగ్ బెలూన్స్ ఇస్తున్నారు అందరికీ. నేను వేయించుకుందాం అనుకున్నా కానీ చాలా పెద్ద లైన్ ఉంది. ఈ ఈవెంట్ ఒక పార్క్లో జరుగుతుంది, చాలా ఫుడ్ ట్రక్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ కయాక్ కూడా రెంటల్ తీసుకోవచ్చు. వీళ్ళందరూ పైన్ కోన్స్తో ఆడుకుంటున్నారు. ఇలా మా డే మొత్తం ఎంజాయ్ చేసాం. ఇంకా వీడియోస్ కోసం ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. బాయ్.